శ్రీ శ్రీ పెంట్లమ్మ తల్లి నీవే మాకు శక్తివి, పల్లెను పాలించే శక్తివి అమ్మ పెంట్లమ్మ తల్లి, కోర్కెలు తీర్చే కల్పవల్లి మా పెంట్లమ్మ తల్లి. జై జై పెంట్లమ్మ తల్లి, జై జై పెంట్లమ్మ తల్లి. శ్రీ 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 పెంట్లమ్మ తల్లి నీవే మాకు శక్తివి, పల్లెను పాలించే శక్తివి అమ్మ పెంట్లమ్మ తల్లి, కోర్కెలు తీర్చే కల్పవల్లి మా పెంట్లమ్మ తల్లి. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. కోటి కోటి దండాల తల్లి నీకు, మా కొండంత పూజలే అమ్మ నీకు. కోటి కోటి దండాలే తల్లి నీకు, మా కొండంత పూజలే అమ్మ నీకు. పసుపు కుంకుమాలు తెచ్చినాము, మమ్ము పచ్చంగా చూడమంటూ వేడినాము. పసుపు కుంకుమాలు తెచ్చినాము, మమ్ము పచ్చంగా చూడమంటూ వేడినాము. తల్లి కనుము కట్నాలు పెట్టినాము, మా కష్టాలు తీర్చమంటూ మొక్కినాము. కనుము కట్నాలు పెట్టినాము, మా కష్టాలు తీర్చమంటూ మొక్కినాము. తీరొక్క పూలదండ తీరంగా అల్లుకొచ్చి నీ మెడలో వేసినామే. వందనాలు 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 తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. మన కస్బా బెండపాడు గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 పెంట్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద గత 43 నెలలుగా ప్రతి పౌర్ణమి రోజున కూడా పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ నెల 44వ నెల ఎంతో పవిత్రమైనటువంటి వైశాఖ పౌర్ణమి రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఈ కమిటీ వారు ఏర్పాటు చేయడం, దానికి ఆర్థిక సహకారం అందించినటువంటి మా మిత్రులు నార వెంకటేశ్వర గారు, అలాగే వాళ్ళ కుమారులు నార గిరీష్ గారి దంపతులు అందరూ కలిపి, హరీష్ గారు కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ రోజు అయ్యేటటువంటి అన్న సమారాధన వారు భరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ ఆలయం ఏర్పడి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా మిత్రులు ప్రతి గంధం సతీష్ కానీ, అలాగే పంతం శేఖర్ కానీ, ఇతర మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ ఈ గుడిని పునర్నిర్మాణం చేసి దీన్ని వైభవంగా తీసుకురావాలనే మంచి ఆలోచనతోటి కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం, ఇక్కడ ప్రతి పవిత్రమైన రోజుల్లో కూడా అనేక పూజా కార్యక్రమాలు చేస్తూ ప్రతి పౌర్ణమి కూడా అన్నదానారాధన చేయడం కూడా చాలా హర్షించదగినటువంటి విషయం. ఆ పెంట్లమ్మ వారి ఆశీస్సులు ఈ కమిటీ వారికి, అలాగే ఈ గ్రామ పెద్దలకి, ఏదైతే ప్రతి నెల ఎంతో ఆర్థికంగా సహకారం అందించడానికి భక్తులందరికీ కూడా ఆశీస్సులు ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి సోదరులు సతీష్ గారి, శేఖర్ గారి, అలాగే సంతులకు పెద్దలందరూ కూడా చక్కగా నిర్వహించాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు వారికి ఉండాలని మనం పెట్టుబడి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో సుమారు 44 నెలల నుంచి నిరాడంబరంగా భక్తులు ప్రతి నెల ప్రతిరోజు నిష్టతోని కొలుచుకున్నాము, అమ్మవారి ప్రసాదాన్ని ప్రతిరోజు వస్తూ ఉన్నారు. అందరికీ కూడా పిల్లాడు పుట్టెనంటే మల్ల మల్ల కొండ
దినమే రత్నరాజు నెల నుంచి కూడా తల్లి వందనాలు వందనాలు గ్రామాన్ని తల్లి నీకు మా విజయవాడ పదంలో కనకదుర్గమ్మ నడిపిస్తూ వందనాలు ఈ గ్రామ వందనాలు సభ్యులు తల్లి నీకు తోటబాబు గారు అలాగే మన నియోజకవర్గ కోటి కోటి దండాల తల్లి నీకు అలాగే మన ఆలయ కమిటీ పూజలే అమ్మ నీకు చైర్మన్ గారు కోటి కోటి శేఖర్ గారు దండాలే అలాగే తల్లి కమిటీ నీకు సభ్యులు అందరూ ఉండి పూజలే సుమారు ప్రతి నెల కోటి కోటి దండాల తల్లి 2,000 నీకు మా మందికి కొండంత అన్న పూజలే సంపాదన అమ్మ చేయడం అనేది నీకు మరి ఒక పెద్ద కార్యక్రమం దండాలే తల్లి నీకు దీన్ని అందరూ కూడా ప్రసాదాలను సేకరించి వస్తున్నారు కనుక మరి ఈ రోజు మన తాడేపల్లిగూడెం మరి మారం వెంకటేశ్వర గారు వారి కుమారులు మరి మారం గిరీష్ గుప్తా గారు వారి కుమారులు హరీష్ గారు మరి వారి కుటుంబ సభ్యులు ఈ రోజున ఈ అన్న సంబరాల కార్యక్రమానికి సుమారు 50,000 రూపాయలు వారు సమర్పించడం జరిగింది. బెజవాడ వారికి వెలసినావమ్మ ఎల్లప్పుడూ ఉండాలని ఆయన బ్రోచే భారము నీదే. చక్కగా వెళ్ళాలని కోరుకుంటూ మరి గ్రామస్తులు వచ్చిన వారికి అందరికీ కూడా అలాగే నన్ను ఈ రోజు ముఖ్య అతిథిగా మరి తాడేపల్లిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి మరి ఎక్కి నాగబాబు గారు రావడం చాలా ఆనందంగా ఉంది. మరి అమ్మవారి ఆశీస్సులు పొంది ఆయన ఆరోగ్యంతో మరి ఎన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటూ మరి చదివిస్తున్నాను. బెజవాడ వెలసినావమ్మ కమ్మ మము బ్రోచే భారము నీదే. సరే